గగన్ పెళ్లి పత్రికలు తీసుకొని సంతోషంగా ఇంటికి వస్తాడు. రాగానే శారదతో, అమ్మ, పూరి, శివల పెళ్లి పత్రికలు వచ్చాయి, ఇదిగో చూడు అని శారద చేతికి ఇవ్వబోతూ ఉంటే శారద చాలా ఆనందపడుతూ ఆగు అని గగన్ని ఆపుతూ ఉంటుంది. వెంటనే చాలా సంతోషంగా భూమి భూమి అని కేకులు వేస్తూ ఉంటుంది. భూమి చాలా డల్గా పైనుంచి కిందకి వస్తూ ఉంటుంది. భూమి అలా డల్గా ఉండడంతో గగన్ భూమి వైపు చూసి, ఏంటి అలా డల్గా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు. భూమి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇంతలో శారద, ఇదిగో అమ్మ పెళ్లి పత్రికలు వచ్చాయి, ముందుగా ఈ పెళ్లి పత్రికలు తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టి పసుపు రాసి దేవుని దగ్గర ఆశీర్వాదం తీసుకో, ఈ పెళ్ళి ఎలాంటి ఆటంకం లేకుండా జరగాలి అని శారద చాలా సంతోషపడిపోతూ పూరి పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటుంది. శారద మాటలు విని భూమి చాలా బాధపడిపోతూ శివ వైపు చూస్తూ ఉంటుంది. శివ కూడా బాధపడుతూ ఉంటాడు. శివ బిందుని ప్రేమిస్తున్న విషయం భూమి తలుచుకొని చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో పూరి కూడా, చెప్పుదిన మా పెళ్ళి ఎలాంటి నిర్విఘ్నం లేకుండా జరిపిస్తాను అని నాకు మాట ఇవ్వు అని పూరి అడిగిన వెంటనే భూమి శివ వైపు కోపంగా చూస్తూ, ఖచ్చితంగా నీ పెళ్ళి జరిపిస్తాను అని భూమి అంటూ ఉంటుంది. భూమి అలా అనేసరికి శివ చాలా షాక్ అయిపోతూ ఉంటాడు. మరి పూరి పెళ్ళి శివతో భూమి జరిపిస్తుందా, లేదంటే ఇంకొక సంబంధం చూసి పూరి పెళ్ళి జరిపిస్తుందా, ఏం జరుగుతుందో చూద్దాం.